కళాని వెంకటేశ్వరరావు. ప్రపంచవ్యాప్తంగా ఒకే ట్రెండ్ కొనసాగుతుంది. అమెరికా ఏ విధంగా అయితే ఇమ్మిగ్రెంట్స్ని ఇబ్బంది పెడుతుందో అదే తరహాలో దాదాపుగా ప్రధానమైనటువంటి దేశాలు ఇమ్మిగ్రెంట్స్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అయిన తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాలు అంతర్జాతీయంగా ప్రమాదకర స్థితికి చేరుతూ ఉన్నాయి. ఎలా అంటే ఇమ్మిగ్రేషన్కి సంబంధించినటువంటి నిర్ణయాలు కఠినంగా ఉన్నాయి, కఠినం చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు భారతీయులు అమెరికా, లేదంటే కెనడా, లేదంటే యూకే, లేదంటే ఆస్ట్రేలియా, ఆ తర్వాత న్యూజిలాండ్ ఇలా వెళ్తూ ఉండేవాళ్ళు. చదువుకోవడానికి వెళ్ళేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు, వ్యాపారాలు చేసుకోవడానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేసుకోవడానికి వెళ్ళినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్ని కోట్ల మంది భారతీయులు భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళారు, ఇతర దేశాల్లో బతుకుతూ ఉన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు భారతదేశాన్ని, భారతదేశ పౌరసత్వాన్ని వదిలిపెట్టి వెళ్ళినటువంటి వాళ్ళు లక్షల్లో ఉన్నారు. ఆ సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూ ఉంది. భారతదేశంలో ఉపాధి అవకాశాలు లేకపోవటం, మెరుగైనటువంటి సౌకర్యాలు లేకపోవటం, స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం లేకపోవటం, సామర్థ్యానికి తగినంత గుర్తింపు లేకపోవటం, రకరకాల కారణాలతోటి దేశం విడిచి వెళ్ళిపోతున్నటువంటి మేధో సంపత్తి అపారంగా ఉంది. ఈ మేధో సంపత్తి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఉపయోగపడుతుంది. అమెరికా ఇవాళ అగ్రరాజ్యంగా ఉందంటే దాంట్లో మన భారతీయులు, మన ఎన్ఆర్ఐల యొక్క మేధో సంపత్తి అనేకం అక్కడ ఉంది. పెద్ద ఎత్తున అక్కడ మేధో సంపత్తి ఉంది కాబట్టే క్రియేటివిటీ అక్కడ కనిపిస్తూ ఉంటుంది. మొట్టమొదట ఏదైనా సరే కొత్తదాన్ని కనుగొనడం అనేది అక్కడే తయారవుతుంది, ఆ తర్వాత మిగిలిన దేశాలకు వస్తుంది. అందుకే ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ అని అంటారు అమెరికాని. ఎవరికైనా ప్రపంచంలో ఏ దేశంలో వాళ్ళైనా సరే అమెరికాలో వచ్చి ఉండొచ్చు అనే ఒక అభిప్రాయం ఉండేది గతంలో. కానీ ఇప్పుడు అలాంటి అభిప్రాయాన్ని చెరిపేశారు ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత. ఇప్పుడు కెనడాకు వచ్చింది సేమ్ సిచ్యువేషన్, అలాంటి పరిస్థితి కెనడాకు వచ్చింది. అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్స్ను కూడా శాశ్వత పౌరులుగా భావించలేమని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా చెప్తున్నాడు. అంతేకాదు రీసెంట్గా తీసుకున్నటువంటి ఒక డేంజరస్ నిర్ణయం ఏంటంటే గ్రీన్ కార్డు హోల్డర్స్ కూడా వర్క్ పర్మిట్, గ్రీన్ కార్డు హోల్డర్స్కి ఇంతకుముందు 5 years ఉండేది, దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. చాలా ఈజీగా వర్క్ పర్మిట్స్ ఇస్తూ ఉండేవాళ్ళు గ్రీన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి. కానీ ఇప్పుడు గ్రీన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకు కూడా, విదేశస్తులకి కేవలం 18 నెలలు మాత్రమే వర్క్ పర్మిట్ ఉంటుంది అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది అమెరికా ప్రభుత్వం. ఈ 18 నెలల తర్వాత మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మళ్ళీ కాన్సులేట్కి వెళ్ళాలి, దాని సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టంలో వర్క్ పర్మిట్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అందులో సోషల్ మీడియా వెట్టింగ్ని పరిశీలిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వెట్టింగ్ని పరిశీలించిన తర్వాత ఏమాత్రం అమెరికా అధ్యక్షుడు వ్యతిరేకంగా కానీ, అమెరికాకి వ్యతిరేకంగా కానీ, లేదంటే అమెరికాని వ్యతిరేకిస్తున్నటువంటి దేశాలకు అనుకూలంగా కానీ మీరు ట్వీట్లు చేసినా, లేదు ఎవరైనా ట్వీట్ చేసినటువంటి పోస్టులకు మీరు లైక్ కొట్టినా మీ వీసా పర్మిట్లు రెన్యువల్ కావు, అయ్యే అవకాశమే లేదు. ఇలాంటి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది అమెరికా. దీంతో అమెరికా ప్రత్యామ్నాయ దేశాలని మన భారతీయులు ఎంచుకున్నారు. వాటిల్లో 1 కెనడా, 2 యూకే, 3 ఆస్ట్రేలియా ఇలా ఎంచుకున్నారు. కానీ ఇప్పుడు కెనడాలో కూడా అక్కడ వర్క్ పర్మిట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. దాదాపు 10 లక్షల మంది లోడ్ను పడే అవకాశం ఉంది. ఈ 10 లక్షల్లో మన వాళ్ళ యొక్క షేరు ఎక్కువగా ఉంది. సగానికి పైగా భారతీయుల యొక్క షేర్ ఎక్కువ ఉంది. సగానికి పైగా భారతీయులు వర్క్ పర్మిట్లు ఇవ్వకపోతే ఆ కెనడా నుంచి తిరిగి రావాల్సినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కేవలం 2025లోనే దాదాపుగా 7-8 లక్షల మంది వర్క్ పర్మిట్లు లేనటువంటి వాళ్ళుగా ఉన్నారు అక్కడ. 2026లో మరొక 7-8 లక్షల మంది యాడ్ అయ్యే అవకాశం ఉంది. వెరసి దాదాపు 10-15 లక్షల మంది వర్క్ పర్మిట్లకు దూరంగా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ నెలకొంది అక్కడ. అంటే వాళ్ళందరూ వర్క్ పర్మిట్లు కనుక రెన్యువల్ కాకపోతే తిరిగి మళ్ళా స్వదేశానికి రావాల్సినటువంటి ప్రమాదకర సంకేతం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఇస్తుంది. అంటే అమెరికాని కెనడా కూడా ఫాలో అవుతుంది. బహుశా ట్రంప్ అలాంటి ఒత్తిడి తీసుకొచ్చి ఉంటారు కెనడా మీద. ఎందుకంటే కెనడాకి ఒక వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్, కెనడాని ఆక్రమించుకుంటాం మేము అవసరమైతే అనేటువంటి ఒక సంకేతాన్ని కూడా ఇచ్చారు. ఇప్పుడు వెనిజులాని ఏ విధంగా అయితే వెనిజులా అధ్యక్షుని తీసుకెళ్ళిపోయారో కెనడాకి సంబంధించి కూడా అలా చేయరని నమ్మకం లేదు ట్రంప్. అందుకే ట్రంప్ ఏది చెప్తే అది వింటున్నట్టు కనిపిస్తుంది. అందుకే వర్క్ పర్మిట్లని ఎక్స్టెండ్ చేయలేకపోతుంది ఆ దేశం. ఇక కెనడా పరిస్థితి అలా ఉంటే యూకే పరిస్థితి కూడా అలానే ఉంది. యూకేలో కూడా ఇమ్మిగ్రెంట్స్ మీద అనేకమైనటువంటి కఠిన ఆంక్షలను అమలు చేస్తూ ఉన్నారు. ఆస్ట్రేలియా పరిస్థితి, ఆస్ట్రేలియాలో రేసిజం పెరిగిపోయింది.
న్యూజిలాండ్లో కూడా అలాంటి సిచ్యువేషనే ఉంది. ఇదంతా కూడా మనం తెలంగాణ ఉద్యమ సమయంలో చూసాం. మనం ఆంధ్రోళ్ళు అంటూ ఒక ద్వేషాన్ని నింపారు. అలాగే అమెరికాలో కూడా విదేశస్తులు అంటూ ఒక దేశాన్ని నింపేశారు. అక్కడ రేసిజం పెరిగిపోయింది. అక్కడ గన్ కల్చర్ ఉంది, పైగా తుపాకులు కాల్చేటువంటి ప్రమాదం ఉంది. అలాగే యూకేలో కూడా రేసిజం ఉంది. అక్కడ కూడా ప్రత్యేకించి విదేశస్తులు, దాంట్లో ఇండియన్స్ అంటూ అక్కడ కూడా రేసిజం పెరిగిపోయింది. ఆస్ట్రేలియాలో రేసిజం ఉంది. తెలంగాణలో ఆంధ్రోళ్ళు అంటూ విషయం నింపి ఆ విషయం ఇప్పటికి కూడా కొనసాగుతున్న విధంగానే ఇండియన్స్ అంటూ అమెరికాలో, కెనడాలో, లండన్లో, ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో రేసిజం అన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు కెనడాలో అనేక మంది వర్క్ పర్మిట్ల కోసం వెయిట్ చేస్తున్నారు. మరి ఆ వర్క్ పర్మిట్లు ఎక్స్టెండ్ చేయకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? సేమ్ ఓట్ల కోసం అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా కేసీఆర్ లాగా వ్యవహరిస్తున్నారు అక్కడ కూడా. ఇది నేను చెప్పడం కాదు, అనేక మంది మాట్లాడుకుంటున్నటువంటి అంశాన్ని చెప్తున్నాను నేను. ఇక్కడ అనుభవించినటువంటి వాళ్ళు ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రోళ్ళు అంటూ ఒక విషం బీజాన్ని నాటి ఇవాళ కూడా కొనసాగిస్తున్నటువంటి క్రమంలో ఆ దేశాల్లో కూడా ఇండియన్స్ అంటూ రేసిజాన్ని అక్కడ ఉండేటువంటి నాయకులు పించి పోషిస్తూ ఈ ఇండియన్స్ ఉన్నందుకాలనే మనకు ఉపాధి అవకాశాలు లేవు, వాళ్ళని పంపించాలి అనేటువంటి నినాదాలని అక్కడ వినిపిస్తున్నారు ఆ దేశాల యొక్క అధ్యక్షులు, ప్రధానమంత్రులు. ఇప్పుడు అందుకే తిరిగి స్వదేశాలకు రావటం, లేదంటే అక్కడే బానిసల్లాగా ఉండేటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడుతుంది అనేది మన ఎన్ఆర్ఐలో అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. భద్రత లేదు అనేటువంటి విషయం నాకు 2-3 ఎన్ఆర్ఐలు చెప్పారు అమెరికాలో. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కెనడా వంతు వచ్చింది. కెనడా నుంచి గెంటేసేటువంటి పరిస్థితి వచ్చింది భారతీయులు. కేవలం భారతీయులే కాదు, అత్యధికంగా మనోళ్ళు ఉన్నారు కాబట్టి భారతీయులు అంటున్నా. విదేశస్తులు ఎవరున్నా సరే వాళ్ళందరికీ ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడ చూడండి, కెనడాలో వర్క్ పర్మిట్ల సంక్షోభం. ముంగిట్లో 10 లక్షల మంది భారతీయులు, కేవలం భారతీయులు 10 లక్షల మంది ఉన్నారండి. మునిగిపోయే పరిస్థితిలో ఉన్నారు కెనడాలో వర్క్ పర్మిట్ల సంక్షోభం తీవ్రమవుతుంది. నెలల వ్యవధిలోనే లక్షలాది మంది వర్క్ పర్మిట్ల గడువు ముగుస్తుండటంతో చట్టబద్ధత లేకుండా నివసించే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది. 2025 సంవత్సరం చివరి నాటికి 10,53,000 మంది వర్క్ పర్మిట్ల గడువు ముగిసిపోగా 2026లో మరో 9,27,000 మంది కాల పరిమితి తీరనుంది. ఈ నేపథ్యంలో 2026 మధ్య నాటికి దాదాపుగా 20 లక్షల మంది వలసదారులు కెనడాలో నివసించడానికి చట్టబద్ధత కోల్పోనున్నారు. కెనడా వలసలు, శరణార్థులు, పౌరసత్వ సేవల సంస్థ గణాంకాల ప్రకారం వీరిలో సగం మంది, అంటే 10 లక్షల మంది భారతీయులే ఉండే అవకాశం ఉంది. వర్క్ పర్మిట్ గడువు ముగిసేలోగా మరో వీసా కానీ శాశ్వత నివాసం కానీ పొందలేకపోతే వారి చట్టబద్ధత హోదా రద్దవుతుంది. ఈ ఏడాది మధ్య నాటికి వేలాది మంది విద్యార్థుల స్టడీ పర్మిట్లు కూడా ముగుస్తాయని, వలస నిబంధనలను ప్రభుత్వం కఠినతరం చేయడమే దీనికి కారణమని ఇమ్మిగ్రేషన్ నిపుణులు చెప్తున్నారు. సో మన భారతీయులు 10 లక్షల మంది భవిష్యత్తు అనేది ఇప్పుడు వేలాడుతూ ఉంది కెనడా తీసుకునే నిర్ణయం మీద. ఇన్ కేసు కెనడా వర్క్ పర్మిట్లు ఇవ్వలేదనుకోండి, వాళ్ళు రోడ్డును పడినట్టే. వస్తే భారతదేశానికి రావాలి, లేదా అక్కడ రోడ్డును చట్ట విరుద్ధంగా అక్కడ జాబ్ చేయడానికి లేదు కెనడాలో. అలాగే స్టూడెంట్స్. సో కాబట్టి వర్క్ పర్మిట్లు లేనటువంటి వాళ్ళ సంఖ్య అక్కడ పెరిగిపోతుంది. భారతీయులు 10 లక్షల మంది ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారు కెనడాలో. మరి వాళ్ళ భవిష్యత్తు అనేది మరి కొన్ని నెలల్లోనే బయటపడబోతుంది. రోడ్డు మీద పడతారా లేదంటే తిరిగి వస్తారా అనేది. సో ఈ పరిణామం ఎందుకు చోటు చేసుకుంది అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.